లా డిగ్రీ చెయ్యాలని ఆశ. సో, నాకైతే ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు. ఏమని, "నేను డిగ్రీ అనేది డిస్టెన్స్‌లో చేశాను. అండ్ ఇప్పుడు ఎల్ఎల్‌బీ కంప్లీట్ అయినాక నాకు ఎన్రోల్‌మెంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా" అని. నేను చెప్పేది ఏంది అంటే, ఎవరైతే డిగ్రీ డిస్టెన్స్‌లో చేసినా ప్రాబ్లమ్ ఉండదు. యూజీసీ రికగ్నైజ్ ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. అండ్ వీళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ బార్ కౌన్సిల్ చేసినప్పుడు 2-3 మంత్స్ పడుతుంది. అండ్ రేర్ కేసెస్‌లలో 6 మంత్స్ పట్టొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది స్టేజ్‌లో మీకైతే ఎన్రోల్‌మెంట్ అవుతుంది. అండ్ నవీన్ కుమార్ వర్సెస్ స్టేట్ తెలంగాణ కేస్ కూడా ఉంది మీకు. అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ కేస్‌లో ఏం జరిగింది అంటే, నవీన్ కుమార్ అనే వ్యక్తి డిగ్రీ డిస్టెన్స్‌లో చేసి బార్ కౌన్సిలింగ్‌లో ఎన్రోల్‌మెంట్‌కి పోయేటప్పుడు రిజెక్ట్ చేశారనమాట. సో, అతను వాదన ఏంది అంటే, ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ఎక్కడ, అండ్ ఐయామ్ కంప్లీటెడ్ యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం వల్ల తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది అంటే, యాక్సెప్ట్ చేసింది తనది ఏదైతే ఎన్రోల్‌మెంట్ అనేది యూజీసీకి సంబంధించింది అయితే మీకు ఎలిజిబుల్ ఉంటుంది.